హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ దమ్ కర్రీ చేసుకుందాము. చాలా సింపుల్‌గా అయిపోద్ది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూద్దాం వచ్చేయండి. ఇలా నేనైతే 2 కేజీలు చికెన్ తీసుకున్నాను. ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి మంచిగా కడుక్కున్న చికెన్‌లో వచ్చేసి మసాలన్నీ వేసుకోవాలనమాట. ఎర్రగడ్డలైతే నేను మంచిగా ఇలా ఫ్రై చేసేసాననమాట. పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే ఇది కొంచెం 2 కప్పులు పెరుగు, కొంచెం నిమ్మకాయ, అన్ని మసాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అల్లము, తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేశాననమాట. అది కూడా వేసేసాను. కుంకుమ పువ్వు కొంచెం వాటర్‌లో కలిపి వేసాననమాట. అలాగే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసాను. అలాగే కొత్తిమీర అన్నీ వేసేసి మెత్తగా కలుపుకోవాలనమాట. మెత్తగా మసాలా అంతా చికెన్‌కి బాగా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం ఫ్రెష్ చికెన్ అయితేనా ఐస్ వాటర్‌లో అర్ధగంట సేపు నానబెడితేనే చికెన్ మెత్తగా బాగా వస్తది. కానీ మాకొచ్చేసి ఇక్కడ కువైట్‌లో యాలకులు ఫ్రిడ్జ్‌లో కోళ్ళే తప్ప, ఐస్ కోళ్ళే తప్ప మాకు ఫ్రెష్ కోళ్ళు లేవు కాబట్టి నేనైతే చికెన్ నానబెట్టలేదనమాట ఐస్ వాటర్‌లో. మీరు ఫ్రెష్ చికెన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐస్ వాటర్‌లో ఒక అర్ధగంట సేపు నానబెట్టారంటే చికెన్ మెత్తగా అయిపోయి చాలా బాగుంటుంది. ఉడికేది కూడా భిన్న ఉడుకుతుంది. తింటా ఉన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అంత మెత్తగా వచ్చేది చికెన్, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట. జీలకర్ర కూడా వేసి ఇంకా అన్నీ వేసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. చికెన్ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదంతా కలుపుకొని నాకు టైం లేక నేనైతే నానబెట్టలేదు. ఒక 10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. కొత్తిమీర కూడా వేసేసాను. చూసారు కదా, కొత్తిమీర కూడా వేసి అలాగే కరింపాకు కూడా కొంచెం వేసాను అనమాట. మంచి వాసన వచ్చదనేసి అన్నీ వేసి మెత్తగా బాగా మంచిగా కలుపుకొని నేనైతే ఒక బొగ్గు తీసుకున్నాను అనమాట. ఒక బొగ్గు తీసుకొని ఆ బొగ్గుని గ్యాస్ మీద మంచిగా కాల్చి ఎర్రగా ఒక గిన్నెలో వేసాను అనమాట. ఎందుకంటే వేసి మధ్యలో పెట్టి కొంచెం ఆయిల్ వేసి మూసి పెట్టామంటే, ఆయిల్ కాదు నెయ్యి, నెయ్యి వేసి మూసి పెట్టామంటే మంచి స్మెల్ వచ్చదనమాట. చికెన్కి అంతా ఆ వాసన అంతా మంచిగా చికెన్ అంతా పీల్చుకొని చాలా మంచిగా ఉంటుంది స్మెల్. చికెన్ తింటా ఉంటే ఇంకాసేపు తిందాం అనిపించేలా ఉంటుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, సన్న మంట పెట్టేసి వదిలేసామంటే అదే మెత్తగా ఉడికిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను ఏం చేశానంటే వెజిటేబుల్ రైస్ చేశాను అనమాట. వెజిటేబుల్ రైసు చికెన్ చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా వెజిటేబుల్ రైస్ అయితే చేశాను అనమాట. దీంట్లో కాంబినేషను వెజిటేబుల్ రైస్ ఏమేమి చేశానో చూపిస్తాను, చూద్దాం వచ్చేయండి. ఏం లేదండి, సింపుల్ అనమాట. కొంచెం ఆయిల్ వేసి మన బిర్యానీ మసాలా అయితే ఉన్నాయో వేసేసుకొని, ఎర్రగడ్డలు, కొంచెం పచ్చిమిరపకాయ వేగిన తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం బీన్స్, కొంచెం పచ్చి బఠాణాలు, మొక్కజొన్న గింజలు అన్నీ, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మంచిగా ఏగనిచ్చాను అనమాట. ఏగిన తర్వాత మనకి వాటర్ ఎంత కావాలో, మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అన్ని వాటర్ వేసుకోవాలి. అలా వేసేసుకొని వెసురు బాగా తెలినాక బియ్యం వేసుకోవడమే. చూసారు కదా, రైస్ చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.